హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తయింది కదండి. ఈ రోజు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రిలీజ్ కాబోతుంది. ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్లో మీ ఓటు అనేది పదిలంగా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఈ లింక్లో మీరు 3 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడితో చెక్ చేసుకోవచ్చు, మీ వివరాలు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడిలో ఆ వివరాల ప్రకారం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓటర్ ఐడికి లింక్ కాబడిన ఫోన్ నెంబర్తో కూడా ఓటీపీని షేర్ చేసి చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. మొదటగా మనం దీనికి లింక్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎపిక్ నెంబర్తో చెక్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకుని ఎపిక్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. సో ఈ రకంగా మీరు ఫస్ట్ ఎపిక్తో చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ వివరాలతో చెక్ చేసుకుందాం అనుకుంటే మీ నేము, రిలేటివ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకునేది, ఎందుకంటే ఓటర్ ఐడీలో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో, లింక్ కాబట్టి ఫోన్ నెంబర్ ఉందో దానికైతే స్టేట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ షేర్ చేసిన క్యాప్చా ఎంటర్ చేస్తే సెర్చ్ కొడితే మీకు సంబంధించిన వివరాలన్నీ ఓపెన్ అవుతాయి. ఈ 3 రకాలుగా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ 3 డీటెయిల్ కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు మీ ఓటు అనేది పదిలంగా ఉన్నట్టేనండి. తర్వాత మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రీవియస్ ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది, ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. పోలింగ్ స్టేషన్లు రేషనలైజేషన్ అవ్వడం వల్ల మారాయండి, కాబట్టి ఇది గమనించండి. ప్రీవియస్గా 168 ఉంటే ఇప్పుడు 230. అక్కడ పరిసరాలు బట్టి పోలింగ్ స్టేషన్ల ఎక్స్పాన్షన్ బట్టి మీకు పోలింగ్ స్టేషన్లు అనేవి మారుతాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ రకంగా మీ ఓటు అనేది ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఎవరికైతే నో డేటా ఫౌండ్ వచ్చిందో, నో డేటా ఫౌండ్ అనేది ఏ కేసులో వస్తుంది అంటే అన్కలెక్టబుల్లో పెట్టినవి, అంటే డెత్ కేసులో కానీ, శాశ్వతంగా పర్మనెంట్ అయిపోయిన వాళ్ళు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయిపోయిన వాళ్ళు కానీ, అన్ట్రేసబుల్ కానీ, డూప్లికేట్స్, ఈ విషయంలో ఎవరినైతే మీ వివరాలు పొందుపరిచి బిఏలో పొందుపరిచున్నారో అలాంటి కేసెస్ అనేది కూడా నో డేటా ఫౌండ్ అని వస్తుందండి. అక్కడితో మీ ఓటు అనేది పూర్తిగా శాశ్వతంగా డిలీట్ అయిపోయినట్టండి. సో మీకు సంబంధించిన ఓటు అనేది మీరు ఇక్కడే ఉండి మీ ఓటు కానీ డిలీట్ అయితే మీరు ఓటు అనేది మళ్ళీ దీనికి అబ్జెక్షన్ అనేది మీరు రైట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ నెల అంతా కూడా, ఆగస్ట్ నెల అంతా కూడా ఈ అబ్జెక్షన్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. సంబంధిత బిఎల్ఓని సంప్రదిస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. ప్రీవియస్గా ఓటర్ ఐడి ఏదైతే ఉందో అది పూర్తిగా శాశ్వతంగా డిలీట్ అయిపోయినట్టు మీరు కొత్తగా మళ్ళీ ఫామ్ 6 ద్వారా ఓటర్ అనేది అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ బిలో 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదంటే మీ పేరెంట్స్కి సంబంధించిన మ్యాపింగ్ సంబంధించి మనం వివరాలు చెప్పుకున్నాం కదండి, 2002 డీటెయిల్స్ చెప్పుకున్నాం కదా, ఆ వివరాలన్నీ పొందుపరుస్తూ ఆధార్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు అబవ్ 40 అయినప్పటికీ మీ ఓటర్ అనేది డిలీట్ అయితే మాత్రం 2002 మీ వివరాలు కానీ ఉంటే ఆ వివరాలన్నీ జత చేసిస్తారు. లేదనుకుంటే మీ పేరెంట్స్ సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచి మీకు సంబంధించిన బిఎల్ఓకి మీరు ఇవ్వడం అయితే జరగాలండి. ఇలా జరిగినప్పుడు ఈ నెల రోజులు ఈ అబ్జెక్షన్ అన్ని తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మంత్లో మీరు ఎవరైతే ఇచ్చారో ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని మీకు సంబంధించి ఓటు అనేది రీఎన్రోల్ చేసి మీకు ఓటు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు పక్కా డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా మీకు సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. లేని వారు మీకు సంబంధించిన బిఎల్ఓని సంప్రదించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇకపోతే ఎవరికైతే ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్లో ఉందో పేరు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా మనకి 2 కేసెస్లో నోటీసెస్ అనేవి జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఒక కేసులో నో మ్యాపింగ్లో వాళ్ళు ఏవైతే ప్రీవియస్ ఎస్ఐఆర్లో డేటా లేనందువలన అని చెప్పేసి ఎవరినైతే మ్యాప్ చేశారో వాళ్ళందరికీ నోటీసులు జనరేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం 2002 నాటికి సంబంధించి ఎవరైతే డైరెక్ట్గా సెల్ఫ్ అయినప్పటికీ లేదా ప్రోజన్ అయినప్పటికీ ఎవరైతే వివరాలు ఇచ్చున్నారో ఆ వివరాల్లో స్పెల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రీమ్యాప్ కానీ చేసి ఉండకపోతే వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేవి జనరేట్ కాబోతున్నాయండి. ఆ జనరేట్ అయిన నోటీసులన్నింటికి కూడా మీరు బిఎల్ఓ అనేది మీకు అందజేస్తారు. ఆ వివరాలన్నింటికి కూడా మీరు సంతకాలు పెట్టి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మ్యాపింగ్లో ప్రీవియస్కి ఇప్పటికీ తప్పుదాలు ఉన్న వాళ్ళకి కూడా నోటీసులన్నీ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మ్యాపింగ్ లేకుండా ఎన్రోల్ ఎవరైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేశారో వాళ్ళకి కూడా నోటీసులన్నీ ఖచ్చితంగా జనరేట్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా త్వరలో నోటీసులన్నీ రాబోతున్నాయి. ఓకేనండి. వీటికి సంబంధించి నోటీసులు జనరేట్ అయిన తర్వాత అవి ఎలా నింపాలి, దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇలాంటి వీడియో అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ ఎలక్టోరల్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.